సీతారామయ్య అయితే ఇలా కావ్యతో అంటూ ఉంటాడు, రాజు ఇంటికి రావడం నీకు ఇష్టం లేదని మాకు బాగా అర్థమైంది. ఈరోజు రాజు ఇంటికి వస్తే నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు. ఆ విషయం మాకు చాలా అర్థమైంది. కానీ తప్పదు, ఇక నుంచి రాజు ప్రతిరోజు ఇంటికి వస్తూనే ఉంటాడు. నీకు ఇబ్బంది కలిగినా నువ్వు సర్దుకోవాలి కావ్య అనేతో అంటూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక రేపటి నుంచి రాజు వచ్చి నీతో మాట్లాడాలని చూసినా నువ్వు దూరంగానే ఉండాలి రాజు కానీ అనేసరికి, ఏంటి నాకు ఈ బాధ అనేత కావ్య అంటూ ఉంటుంది. రాజు నీపై ఎంత ప్రేమ చూపించినా, నీకు ఎంత దగ్గర అవ్వాలని చూసినా నువ్వు దూరంగానే ఉండాలి. అప్పుడే వాడికి నీ మీద ప్రేమ అర్థమవుతుంది. వాడు కూడా మనందరితో బాగా కలుసుకుంటాడు. నిన్ను ఇష్టపడడానికి తను చేస్తున్న ప్రయత్నాలన్నీ ఇదవుతుంది అని అనేసరికి, రాజు నిన్ను కలవడానికి, నీతో మాట్లాడడానికి ఎంత ప్రయత్నించినా, తను ప్రేమను ఎంత చూపించినా నువ్వు పట్టనట్లుగా, ఏం తెలియనట్లుగా నటించాలి కావ్య, తప్పదు అని అనేసరికి కావ్య అయితే అలా చూస్తూ ఉంటుంది. అలా అయితేనే కదమ్మా రాజు మాకు దగ్గర అవుతాడు. నీ ప్రేమని దక్కించుకోవడానికి తను సర్వ ప్రయత్నాలు చేస్తాడు. అలా అయితే నీకు కూడా రాజు ప్రేమ దక్కుతుంది అని అనేసరికి, అది ఎలా అవుతుంది తాతయ్య గారు అని అంటూ ఉంటుంది. తప్పదు కావ్య, నువ్వు ఈ రాజు ప్రేమని దక్కించుకునేంత వరకు ఇలా నువ్వు ఏం తెలియనట్లుగా నటించాలి అని అనేసరికి కావ్య అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.